కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారసత్వ పన్ను అనే పదం తమ మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించడం లేదని, కానీ బీజేపీ నాయకులు మోదీ కావాలనే మేనిఫెస్టోపై కల్పిత వ్యాఖ్యలతో విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని మోడీ కావాలని వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అసలు అంశాలపై మోదీ చర్చించాలని చెప్పారు. 10 ఏళ్ల మోదీ పాలనలో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్రమైన క్షీణత జరుగుతుందని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ ప్రజలు కోరుతున్నారంటూ తెలియజేశారు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందంటూ అన్నారు చిదంబరం. మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు. పన్నుల మీద కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు చాలా స్పష్టంగా ఉన్నాయన్నారు. నిష్పక్షపాత పన్ను పరిపాలనను అందిస్తామని అన్నారు చిదంబరం. మోదీ ప్రభుత్వం ద్వంద్వ సెస్ను అంతం చేసి దుకాణదారులకు, రిటైల్ వ్యాపారులకు గణనీయమైన పన్ను మినహాయింపులు ప్రవేశపెడతామని చెప్పారు.